ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలలో ప్రజాగర్జన సభ నిర్వహిస్తున్న టైంలో మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఏడాది తర్వాత ప్రజల్లోకి కేసీఆర్ వస్తున్న సమయంలో హరీష్ రావు ఢిల్లీ వెళ్లడం తీవ్ర చర్చలకు దారితీసింది. కాగా ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ కేసు తుది తీర్పు రానుంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్లతో హరీష్ రావు సమావేశమైనట్లు తెలుస్తోంది. తీర్పు నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ పార్టీ జగిత్యాలలో ప్రజాగర్జన సభ నిర్వహిస్తున్న టైంలో మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, సందీప్, ఏదైతే జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఢిల్లీలో అక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమావేశమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎల్లుండి హైకోర్టులో కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి తుది తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్స్ తో కూడా సమావేశమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా అటు ఏదైతే వినోద్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వినోద్ కుమార్ కూడా ఇలాంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ కేసు నేపథ్యంలో అడ్వకేట్లతో సమావేశమైనటువంటి హరీష్ రావు వినోద్ కుమార్ కు సంబంధించి ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే ఆదేశానుసారం వీరిద్దరు కూడా ఢిల్లీకి పయనమైనట్లు కూడా తెలుస్తోంది. ఢిల్లీలో అడ్వకేట్లతో కూడా సమావేశమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రధానంగా ఒకవేళ గనక తీర్పు వీరికి వ్యతిరేకంగా వస్తే గనక ఎలా సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టులో ఎలా వాదనలు వినిపించాలనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే అడ్వకేట్లతో కూడా చర్చిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా సుప్రీంకోర్టు ఏదైతే హైకోర్టులో ఎల్లుండి నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి కూడా అనేది ఒక రకంగా ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుందీర్ల బ్యారేజ్ నిర్మాణంలో జరిగినటువంటి అక్రమాలపై విచారణ జరిపినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే వాదనలు ముగిసినటువంటి సందర్భం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైతే అవినీతి ఆరోపణలు జరిగినాయని ప్రభుత్వం ఏదైతే దీని మీద ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ వేయడం జరిగింది, దీనికి హైకోర్టుకి సంబంధించినటువంటి హైకోర్టులో కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రజెంట్ కూడా ఇప్పటికే వాయిదా వేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పుని 22కు వాయిదా వేసినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి మేడిగడ్డ అన్నారం సుందీర్ల బ్యారేజ్ నిర్మాణం దాంతో పాటు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం కూడా మనకు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కోర్టుల వాదనలు పూర్తయినటువంటి నేపథ్యంలో తీర్పు రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా 22వ తారీఖున రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు ఐఏఎస్ అధికారి వికాస్ సబర్వాల్ ఏదైతే దాంతో పాటుగా ఐఏఎస్ మాజీ అధికారి వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించిన నివేదికను కూడా కొట్టివేయాలని కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజలు చూడాలి ఎల్లుండి దీనికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఒక ఇంత రాష్ట్రంలో ఆసక్తి నెలకొంది. ముందస్తుగానే దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దాంట్లో భాగంగానే సుప్రీంకోర్టుకి ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్లాలా ఈ అంశం పైన పీసీ ఘోష్ కమిషన్ ని రద్దు చేయాలనే అంశాన్ని కూడా ఆలోచన చేసేటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు అడ్వకేట్లతోటి అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు వినోద్ కుమార్
భేటీ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది సందీప్. వంశీ, అంటే హరీష్ రావు అక్కడే ఉండే అవకాశం ఉందా, లేకపోతే సాయంత్రం వరకు సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? వేచి చూడాల్సిన అవసరం మ్యాక్సిమం సభకు ఈరోజు డౌట్ అని కూడా చెప్పాలి. ఒకవేళ అడ్వకేట్లతో సమావేశం ముగిస్తే అనుకున్న సమయానికి ఆయన సాయంత్రం సభకు చేరుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే చర్చలు ఇంకా పూర్తి కానటువంటి నేపథ్యం ఉంటే గనక రేపు హైదరాబాద్ కి చేరుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని నిర్మించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కమిషన్లు వేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ఈ కమిషన్ టీసీకోస్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టు మీద హైకోర్టుకి వివిధ పిటిషన్లు వేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రభుత్వం మరి ఈ రిపోర్ట్ పైన చర్యలు తీసుకుంటుందా, తీర్పు వచ్చిన తర్వాత అనంతరం ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది సందీప్. రైట్, థాంక్స్ వంశీ.